ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను నిన్న ఒక చిన్న డిస్కషన్ జరిగింది. నాకు ఫ్రెండ్ కలిసిండు. ఇంతకుముందుకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తుంటాను. తాను పోయి ఇప్పుడు ఏదో తొందరగా డబ్బులు వస్తాయి, దీంతో కంపేర్ చేస్తే తొందరగా డబ్బులు వస్తాయని చెప్పి అలా పోయి జాయిన్ అయ్యిందంట. నేను తనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పే విషయం ఏంటంటే, నీ కంపెనీ కాబట్టి నువ్వు పాజిటివ్గా చెప్తావురా, బయట కూడా ఇంకా చాలా మంచి కంపెనీలు ఉన్నాయి, నేను పోయి అందులో జాయిన్ అయినా అని అన్నాడు. నేనేమన్నా అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా పెట్టినావా అని అడిగినా. ఏం లేదు, పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు అన్నాడు. మరి ఏంది బిజినెస్ అంటే జస్ట్ ఒక 500 కట్టాలంతే అన్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే మైండ్ సెట్తో ఉన్నారు జనాలు కూడా. ఏముందిలే 500 కదా అని అనుకుంటున్నావు. 500 ఎందుకు కట్టాలి ఏంది అనేది పక్కన పెడితే, ఒక 500 రూపీస్ నువ్వు ఒక్కని పెట్టినావు, ఒక 1000 మంది కడితే ఎన్ని అవుతాయి? అవి 10,000 మంది కడితే ఎన్ని అవుతాయి? 1,00,000 మంది కడితే ఎన్ని అవుతాయి? 10 లక్షల మంది కడితే ఎన్ని అవుతాయి? 500. ఆ అమౌంట్ ఒక్క దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఇద్దరికో ముగ్గురుకో డబ్బులు ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళందరూ 500 కదా, ఏముంది, నేను 500 కడితే పోయేది ఏముంది, ఎన్ని ఖర్చు పెట్టలే నేను అనేటటువంటి ఒక చిన్న మైండ్ సెట్ తోటి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. నేను కొన్ని వందల సెమినార్లలో చెప్పిన, ₹1 కట్టినా మోసమే. కట్టిన కాడ కట్టించుకొని మధ్యలో కంపెనీ ఎత్తేస్తే నీకు లాస్ అయ్యేది 500, అక్కడ కూడేది కొన్ని వందల కోట్ల రూపాయలు. ఏమాత్రం దానికి ఒక ఏమంటారు, ఒక సిస్టమ్ లేకుండా, ఒక కాన్సెప్ట్ లేకుండా మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక యాప్ పేరు చెప్పి, ఒక అప్లికేషన్ పేరు చెప్పి నేను మనీ తీసుకుంటున్నానంటే ఒకసారి ఆలోచించండి. వై ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మనీ? నువ్వు 500 కట్టించినావు, నీకు 10,000 20,000 పడ్డాయి, బట్ ఎంత మనీ అక్కడ జమ అవుతున్నది, ఎంతమందికి రేపు పొద్దున టోపీ పడబోతుందో ఆలోచించండి. మోసం ఏది కూడా స్టార్టింగ్లో ఏ కంపెనీ కూడా మేము మోసం చేస్తానికి వచ్చినామని చెప్పరు వాళ్ళు. మాది చాలా పెద్ద కంపెనీ, లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుంది, రేపు పొద్దుగాల మేమందరం ఈ అప్లికేషన్ తోటి దేశాన్ని అడ్జేస్తామని చెప్పేసి చెప్పే వస్తారు. బట్ జాగ్రత్తగా ఉండాల్సింది మనం. నేను ఏ కంపెనీ పేరు చెప్పట్లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. నేను పలానా కంపెనీలో ఉన్నా కాబట్టి ఈ కంపెనీ గొప్పదే నేను చెప్పట్లేదు. నేను డైరెక్ట్ సెల్లింగ్ అనేది వండర్ఫుల్ ఇండస్ట్రీ. మంచి కంపెనీని, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీని చూస్ చేసుకోండి. మీరు ఉన్నటువంటి కంపెనీలో ఎక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ప్లాన్ చెప్పగలుగుతున్నారా, లేదంటే కొంచెం సాటుకు భయపడి చెప్తారా, ఒకసారి ఆలోచించండి. ఇవన్నిటికంటే ముఖ్యం ఇన్వెస్ట్మెంట్. ₹1 నీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడన్నా అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీయే, అది స్కీమ్, అది మనీ సర్క్యులేషన్ స్కీమ్, అది జాగ్రత్త. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కొని ఒకవేళ ఈ బిజినెస్ చేయకపోయినా ప్రోడక్ట్ మాత్రం వాడుకొని సైలెంట్గా ఉన్నా నష్టం జరుగుతలేదు అంటే అది జెన్యూన్. అది ఒక కంపెనీ 2 కంపెనీలు నేను చెప్పిన, అట్లా ఏ కంపెనీ ఉన్నా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. ఆ కంపెనీ ఎన్ని రోజులు ఉంది, మేనేజ్మెంట్ ఉంది, కొన్ని రకాలు అవి ఉంటాయి, చూసుకొని జాయిన్ అవ్వండి. ఏ కంపెనీ అయినా చేయండి. కానీ పైసలు కట్టే కంపెనీలో జాయిన్ అయితే మోసపోతారు సార్. మీరే ఆలోచించండి. ఈజీగా పైసలు వస్తున్నాయి అల్లకపోతున్నారు. వీళ్ళు ఏం చెప్తారు అంటే, ముందున్న వాళ్ళకే డబ్బులు వస్తాయి సార్, మీరు చేసే కంపెనీలో ఎన్నుకున్న వాళ్ళకి రావని. మీరు ఎప్పుడైనా ప్లాన్ చూసారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒరిజినల్ ఉన్నటువంటి కంపెనీలో కింద వాళ్ళు పైన వాళ్ళని దాటి వెళ్ళిపోవచ్చు. ఆ ప్లాన్ ఉన్నది, దాంట్లో ఆ ప్లాన్ ఉన్నది కాదు, ప్లానే అది. అట్లా ఉంటేనే డైరెక్ట్ సెల్లింగ్ పర్మిషన్ ఇస్తారు. కింద వాళ్ళు కూడా పైన వాళ్ళని దాటి వెళ్ళిపోవచ్చు. ఇది స్కీమ్ కాదు, లాటరీ కాదు, భాగ్యలక్ష్మి బంపడ్రా కాదు. ఇది చాలామందికి విషయం అర్థం కాక మరి వీళ్ళ అమాయకులైరా, వాళ్ళ అమాయకులను చేస్తుర్రా నాకు అర్థం కావట్లేదు. కొన్ని వందల వేల మంది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చిన్నగా చెప్పిండు వాడు నేను నాతోటి, ఏముందన్న 500 కదా, మనం ఒక 500 కడుతున్నాం, పోతే 500 వస్తే 2-3 లక్షలు వస్తాయి 6 నెలలు కష్టపడితే. ఆలోచించండి ఒకసారి, ఎందుకు ఆ 500 కట్టాలి? వై? ₹1 కట్టినా 1,000,000 మంది కడితే ₹1,00,000 అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఎత్తేసిన తర్వాత నువ్వు పోయి 500 పోయిందని కేసు పెడతావు ఎక్కడన్నా? నా 500 లాస్ అయిందని అడుగుతావు ఎవరన్నా? నీ బలహీనత అది, ఆ కంపెనీ యొక్క ఓనర్ బలం అదే. ఒక నలుగురిని చూపిస్తారు ₹1,00,000 వచ్చిన వాళ్ళని, తర్వాత నీ గుండు కొరుగుతారు. బీ కేర్ఫుల్ అబౌట్ ద ఫ్రాడ్ కంపెనీస్. నేను ఇప్పటి కాదు 39 నెలల నుంచి దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ అవేర్నెస్ ఇవ్వడానికి నేను కష్టపడుతున్నా. మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉన్నది. ఇలాంటి చెత్త కంపెనీలని లేకపోతే స్కీమ్లను మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా రేపు పొద్దుగాల నమ్మే పరిస్థితి ఉండదు జనాలు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోసపోవడానికి అవకాశం లేదు, అది మీ అందరికీ తెలుసు. పైసలు రావడానికి టైం పడుతుంది. మీరు ఆలోచించండి, నిజాయితీగా రావాలన్నా, ఫాస్ట్గా రావాలన్నా? రేపు పొద్దుగాల ఏమైతే మాకేం సార్, ఇప్పుడైతే మాకు వస్తే చాలు అనుకుంటున్నావా? చూడు ఒకసారి ఫ్యూచర్ ఎలా ఉంటుందని. సెలెక్ట్ ఏ గుడ్ కంపెనీ, వర్క్ హార్డ్ ఫర్ 2-3 ఇయర్స్, 2-3 సంవత్సరాలు గట్టిగా పనిచేయండి. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా సెలెక్ట్ చేసుకోండి. హార్డ్ వర్క్ చేయండి, నిజాయితీగా డెవలప్ అవ్వండి. మీరు ఈ రోజు ఏం కాదు సార్, ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం మోసపోతే ఫేస్ వాల్యూ ఉండదు రేపు పొద్దుగాల. నువ్వు కట్టించింది 500 లేకపోతే 2,000 ఎంతో కొంత కట్టిస్తున్నావు, కానీ నీకు వచ్చిన కాడికి ఉన్నా కూడా రేపు పొద్దున ఫేస్ వాల్యూ ఉండదు ఈ స్కీమ్లలో ఇరుక్కోవడం వల్ల. బీ కేర్ఫుల్. చాలా క్లారిటీగా క్లియర్గా నేను కొన్ని వందల మీటింగ్లలో చెప్పినా, ఇప్పుడు మళ్ళీ నీకు కూడా చెప్తున్నా. ₹1 కట్టమన్నా వాడు ఎంత ఖతర్నాక్ కథ చెప్పని, ₹1 కట్టమన్నా కూడా అది మోసమే, ఖచ్చితంగా మోసమే. నేను రాసిస్తాను. కొన్ని వందల కంపెనీలు, లక్షల కంపెనీలు వచ్చినాయి, పోయినాయి, ఇప్పుడు వచ్చేటి కూడా పోతాయి. తప్పదు, పోవాలి. వాళ్ళకి మనీ జనరేషన్ ఎక్కడి నుంచి అవుతుంది చెప్పండి? ఏం ప్రోడక్ట్ ఉందా వాళ్ళ దగ్గర? ఏమన్నా పోనీ అప్లికేషన్ అని ఇప్పుడు నడుస్తుందా? ఒక యాప్ పేరు చెప్పడం, వేరే వాళ్ళకి జాయిన్ చేసుకోవడం, కథం. పైసా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అది మోసమే. అది నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా రోజులు నడవదు. నెంబర్ 1. నెంబర్ 2, అవసరం లేనటువంటి ప్రోడక్టు ఆ టైంకు నిన్ను కొనుక్కోమని అంటగడుతున్నాడు అంటే అది కూడా ఫ్రాడే.
నాకు నచ్చిన ప్రోడక్ట్ నేను కొనుక్కోవాలి సార్. సేల్ అంటే ఏంటిది? కస్టమర్కి ఇష్టమైనటువంటి ప్రోడక్ట్ కొనటం. బలవంతంగా అంటగట్టేది సేల్ కాదు అది. ఇట్ కమ్స్ అండర్ స్కామ్. సో బీ కేర్ఫుల్. మీరు అందరూ కూడా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా సార్, బయట వాళ్ళు తప్పు చేయకపోవడం మన చేతిలో లేదు. ఆ తప్పులో మనం ఇరుక్కోకపోవడం మన చేతిలో ఉంది. బీ వెరీ క్లియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మంచి ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కనుక మీకు సజెస్ట్ కావాలంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా మీకు సజెషన్ చేస్తాను. మీరు ఏదన్నా కంపెనీలో ఆల్రెడీ చేస్తున్నట్టయితే, నేను చేసే కంపెనీలో కూడా మీరు ఆల్రెడీ జాయిన్ అయినట్టయితే నాకు కాల్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్.